హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బంగాళదుంప ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. అసలు బంగాళదుంపల ఫ్రై అంటేనే ఇష్టపడని వాళ్ళంటూ కూడా ఎవరు ఉండరండి. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బంగాళదుంపల ఫ్రై అంటే. ఇప్పుడు ఈ బంగాళదుంపల ఫ్రై చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ దాకా బంగాళదుంప అయితే తీసుకొని తోలంతా కూడా తీసేసి ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసేయండి. కట్ చేసిన బంగాళదుంపల్ని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా మీడియం సైజుగా పొడవుగా అయితే కట్ చేసుకొని అయితే తీసేయండి. ఈ మరీ సన్నగా కట్ చేస్తే వాటర్లో బాయిల్ అయ్యేటప్పటికి బంగాళదుంప అనేది కాస్త ఇరుగుతుందండి. సో ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుని కట్ చేసిన బంగాళదుంపలంతా కూడా వేసేసుకొని ఒక 3 టైమ్స్ దాకా కూడా నీట్గా వాష్ అయితే చేసుకుని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్లో తగినంత వాటర్ కూడా వేసుకుని వాటర్ని అయితే హీట్ అవనివ్వండి. వాటర్ హీట్ అయిన తర్వాత ఈ బంగాళదుంపలంతా కూడా వేసేసి ఒక 3 మినిట్స్ అయితే బాయిల్ చేయండి. మరీ ఎక్కువసేపు అయితే బాయిల్ అవ్వకూడదండి. 3 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకుని ఒక 3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత తీసేసేయండి. మరీ ఎక్కువ బాయిల్ అయితే మళ్ళీ ఫ్రై అయితే బాగుండదండి, క్రిస్పీగా ఉండదు, తాలింపులాగా అయిపోతుందండి. సో ఈ విధంగా చూసారు కదండి. ఈ విధంగా ఒక 3 మినిట్స్ లైట్గా ఒక సాఫ్ట్నెస్ అనేది వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసి వాటర్ అనేది అసలు లేకుండా ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడంత కారము, ఒక 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ పిండి కూడా వేసుకుని బంగాళదుంపలకి అంతా కూడా మసాలా పట్టేడుగా ఫుల్గా మ్యాగ్నేట్ అయితే చేసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఈ బంగాళదుంపలు అయితే అంతా కూడా మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ అప్పుడే గింటి అయితే వేసుకొని కలిపెట్టద్దండి. ఎందుకంటే బంగాళదుంపలు అనేది ఇరుగుతుంది. ఒక 2 మినిట్స్ ఉండిచ్చి ఈ విధంగా అడుగు నుంచి తీసుకుని ఈ విధంగా ఊరికే ఎత్తుకొని అయితే ఫ్రై అయితే చేసేయండి. ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఫ్రై అనేది లో ఫ్లేమ్లో అయితే అసలు పెట్టద్దండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తేనే ఆయిల్ అనేది ఎక్కువ లాగదండి, క్రిస్పీగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై అయితే చేసేసి తీసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ రైస్లకైనా కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.